హాయ్ అండి. వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గరలోని ఎరినమ్మ గుడి అనేది ఉంటుందండి. ఈ గుడి దగ్గర ప్రతి వారం కూడా మొక్కులు చెల్లించుకొని భక్తులతోని కిటకిటలాడుతుందండి. ప్రతి వారం కూడా ఇక్కడ ఒక జాతరలా జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు లేనివారు, ఉద్యోగం అవకాశం కోసం ఎదురు చూసేవారు ఇక్కడ మొక్కుకొని వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఈ తల్లికి మొక్కులైతే చెల్లించుకుంటారండి. ఇలా చెల్లించుకున్న క్రమంలోనే మా కుటుంబ సభ్యులు కూడా ఇలా మాకు ఒకరు భోజనానికైతే చెప్పారండి. ఆ తల్లికి మొక్కు చెల్లించుకున్నారు. వాళ్ళు కూడా అనుకునే పని జరిగిందండి. వారికి ట్విన్స్ పుట్టారు. ఇంకా అమ్మవారి సన్నిధానంలోనే ఉయ్యాలలో వేసి మొక్కు అయితే చెల్లించుకున్నారండి. ఇంకా చెల్లించుకొని బంధువులందరికీ ఆ సందర్భంగా భోజనాలు అవి పెట్టుకొని చాలా బాగా చేసుకున్నారండి. ఇక్కడ అందరూ కూడా చాలామంది కూడా ఇలాగేనండి, ప్రతి ఒక్కరు మొక్కు చెల్లించుకుంటారు. వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ ఆ తల్లి మీద ఉండే నమ్మకం అండి. ఎరినమ్మ తల్లి అనే పేరు అందరూ ఆలకించే ఉంటారు. ఆ చల్లని తల్లి పేరు